చంద్రవర్ధన్ చెప్పు. అయ్యో ఇల్లు ఇవి కుర్చీలు అన్నట్టు కుర్చీలు మనకి ఇట్లా ఒక అమ్మాయి ఎక్కింది అంతా చేస్తుంది లోపల పడుకున్నా అన్నట్టు. ఇది మనకి ఇట్లా ఒకటి డిజైన్ ఉంటుంది చూడు, ఇవి మెట్లు, ఇది అంత మనకి ఇట్లా కొండలాగా లేదు, కొండ కొండ ఇది అంత కొండలాగా. ఇవేమో ఇవి విండోస్ విండోస్ ఉన్నాయి. ఇది మోదీ 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 అంతా మోదీ, ఇదంతా మోదీ మోదా. నీళ్ళు కింద పైపు, బండలు కడిగితే నీళ్ళు పోవటానికి, బండలు కడిగితే నీళ్ళు పోవటానికి పైపు. వాళ్ళు చిన్నగా చేయలే, పైపు పెద్దగా చేసి. మళ్ళీ ఇవేమో కుర్చీలు, ఇవి ఇవి ఊడిపోయినాయి నాన్న, అందుకనే మంచి పెడుతుంది. ఓకే, నో ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ చేయి. ఇవేమో ఇట్లా బెడ్, ఇవి కాంపౌండ్ వాల్, కాంపౌండ్ ఇదంతా హౌస్. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. విండో ఏది? ఇదే విండో. వీడియోనా కెమెరా నన్ను పెట్టండి. సేవ్ చేస్తా. అందులో పిక్చర్నే ఉండు, ఒక ఐడియా వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయమన్నా. చిన్నగా ఈ చెక్కలతోని, అంటే వుడెన్ హౌస్ ఇది. ఇందులో మనం చూడొచ్చు, ఇక్కడ ఇది మెయిన్ డోర్ ఉంది. ఓకే, మెయిన్ డోర్ ఇట్లా పెట్టున్నారు. ఇక్కడ మెయిన్ విండో, ఒక విండో ఇచ్చారు వీళ్ళు. మళ్ళీ వుడెన్తో ప్రహారీ గోడను నిర్మిస్తున్నారు. కాంపౌండ్ వాల్ వుడెన్ మెటీరియల్ యూజ్ చేసి కూర్చోడానికి స్థలాలంటే ఎవరైనా వచ్చినప్పుడు కనుక వీధిలో ఉన్న వాళ్ళు కూర్చోడానికి పెట్టారు. నెక్స్ట్ అక్కడ ఏమో జరుగుతుంది, అక్కడ ఏమో చేస్తున్నారు. ఈరోజు 17th August 2014. రాసినా ఏం చేస్తున్నారు? కోడి పెట్ ఎనిమల్స్, డొమెస్టిక్ ఎనిమల్స్ కూడా తయారు చేస్తున్నారు వాళ్ళు. మనం ఇందులో చూడొచ్చు డొమెస్టిక్ ఎనిమల్స్ని ఎలా చేస్తున్నారు. డొమెస్టిక్ ఎనిమల్ హౌస్ను చేస్తున్నారు. ఆ కర్రలు, 2 కర్రలను తీసుకొని 2 వైపులు ఇట్లా తీసుకొని పెట్టారు. చేస్తున్నప్పుడు అది కదిలి ఒక పడింది కిందికి, దాన్ని మళ్ళీ సరి చేస్తున్నారు. ఇంకా చంద్రవర్ధన్ కూడా ఇంకా కొన్ని తీసుకొచ్చి ఆ కాంపౌండ్ వాళ్ళను కంప్లీట్ చేస్తున్నాడు. ఓకే, నౌ హీ అకంప్లిష్డ్ ద కాంపౌండ్ వాల్. ఓకే, వేదవ్యాస్ ఏమో ఎనిమల్ హౌస్ను నిర్మిస్తున్నాడు. ఓకే, Vedavyas is constructing animal house, while Chandravardhan is constructing compound wall. This compound wall is covering the whole house. దీంట్లో పోలీస్ ఉన్నారు. ఎక్కడ? గన్ను అని కూడా ఒక వస్తువు చూపిస్తున్నాడు. పోలీస్ స్టేషన్ లో ఉంటది, సెక్యూరిటీ పోలీస్ స్టేషన్. ఇది ఇదంతా రోడ్డు. ఏది రోడ్డు? ఇంకో ఇల్లు ఇటు పోయి మళ్ళీ ఇక పోయి గేట్ ఉంటది అన్నట్టు. దీంట్లో ఇది పోలీస్ స్టేషన్ అన్నట్టు. దీంట్లో ఇదేమో జీప్ కార్. ఓకే, వాళ్ళు కారు కూడా పెడుతున్నారు. చూడవచ్చు. దాని లోపలికి ఎట్లా పోతే వాళ్ళు గేట్ తీసుకుంటారు కదా, లోపలికి గేట్ ఎట్లా పోతుంది?
కట్టెలే మళ్ళీ ఇంకేమో కన్స్ట్రక్ట్ చేద్దామని ఆలోచనతోనే ఉన్నారు వీళ్ళు పిల్లలు. ఇంకేం చేస్తారు? ఇది అంత కోడిలు పనుకోవటానికి చల్లగాలి వస్తే పనుకోక అంతా కప్పేస్తున్నాం. ఓకే ఓకే, ఎనిమల్ హౌస్ దాని మీద పైన కూడా కప్పేస్తున్నారా? ఓకే ఓకే ఓకే, ఫుల్ కవర్ చేస్తున్నారు. అంటే చల్ల గాలి నుండి వేడి గాలి నుండి తట్టుకోవడానికి, ఎనిమల్స్ తట్టుకోవడానికి ఉండే విధంగా కూడా వీళ్ళు ఎనిమల్ హౌస్ నిర్మిస్తున్నారు. ఈమెకి కూడా డోరు అంత చల్లగాలి. డోరు అందులో ఒక అమ్మాయి ఉన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. ఇది పొద్దున అయింది కదా, బిల్డింగ్ పైన ఆడుకుంటుందేమో, ఇది మెట్లకి ఆడుకుంటుంది. ఇవి టెర్రస్ ఎక్కడానికి ఇవి స్టెప్స్ స్టెప్స్ ఎక్కుతుంది ఆడుకుంటుంది అమ్మాయి, మళ్ళీ దిగుతుంది. స్టెప్స్ వీటిని ఇంకా కొత్త వాడు వచ్చి అమ్మాయిని పిలిచి మళ్ళీ లోపల పోయాడు. ఆ అబ్బాయికి అన్నం కావాలని అమ్మాయి వంట చేసుకుంటుంది చూడు. ఓకే, వంట చేసుకుంటుందంట అమ్మాయి. ఇందులో మనం చూడొచ్చు, దీంట్లో కూడా చెప్తున్నారు. మేము కొత్తగా ఆలోచించిన కొత్తగా ఆలోచిస్తుంటేనే బాగుంటుంది. కొత్తగా ఆలోచించి ఇది చేసామని అంటున్నాడు గ్యాస్. రేపటి వరకు ఉంటుంది అంటే ఇల్లు. చంద్రవర్ధన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా కొంత మెటీరియల్ ఫుడ్ తీసుకొచ్చిస్తున్నాడు. తీసుకొస్తున్నప్పుడు అన్నయ్య చెక్క తెలిగిందని సారీ చెప్పాడు చంద్రవర్ధన్. దాన్ని కూడా పై కప్పు కూడా పూర్తవుతున్నట్టు మనం ఇప్పుడు చూడవచ్చు. ప్రస్తుతానికి వేదవ్యాస్ అక్కడ దానిపైన ఏం చేస్తున్నాడంటే ఆ కర్రలతోనే చిన్న చిన్న పీసెస్తోని ఫుల్ కవర్ చేశాడు ఎనిమల్ హౌస్లో. మనం చంద్రవర్ధన్ మట్టి తీసుకొస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు. మళ్ళీ అదంతా కప్పేసినామని కూడా వ్యాస్ చెప్తున్నాడు. ఇంకా ఏం చేయబోతున్నారు మీరు? ఇంకా ఏం చేయబోతున్నారు చెప్పండి. చంద్రవర్ధన్ నువ్వేం చేయబోతున్నావు? ఇంకా మట్టి తీసుకుని ఏం చేయబోతున్నావు? వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఓకే, మట్టిని తీసుకుని మట్టిగా తయారు చేశాడు ఇల్లు. మనం అక్కడ పూర్తిగా అంటే పైకప్పు పూర్తి చేసిన దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఓకే, ఇది ఊడిపోతే పెట్టినాను. ఇది విండో కూడా అక్కడ విండో అన్ని పడిపోయిందని, అంటే ఎనిమల్ హౌస్ పైకప్పు భాగాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఆ విండో కూడా ఊడిన దృశ్యం మనం చూడవచ్చు. అది ఊడిన తర్వాత దాన్ని మొత్తం మళ్ళీ కప్పేశారు, క్లోజ్ చేశారు. ఇల్లు కంప్లీట్ అయిందని చెప్తున్నారు ఇప్పుడు దృశ్యాన్ని మనం చూడవచ్చు. వీటినేమో చెప్తున్నాడు ఏంటివి? ఏంటివి వీటిని ఏమంటారు? కుర్చీలు అంటే ఇక్కడ కూర్చోడానికి, అంటే కుర్చీలు లాంటివి కూడా, గద్దెలు లాంటివి కూడా ప్లేస్ ఉందని అదంతా పూర్తిగా కవర్ చేస్తున్నారు. కవర్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం మళ్ళీ ఇంకా
ఫిల్టర్డ్ సాయిల్ని ఇంకా ఫిల్టర్ చేస్తున్నారు ఫైన్ సాయిల్గా. అది మనం ఇక్కడ చూడొచ్చు. ఇదేమో వీళ్ళు షాపు కట్టుకున్నారు. ఇది షాపు. దీన్ని కూడా మొత్తం కప్పేసినాము, అంటే రేకులు అన్నట్టు ఇవి. ఇది షాప్ అన్నట్టు. ఓకే, మళ్ళీ షాపు రేకులు వచ్చి ఇట్లా పోతారు అన్నట్టు. ఇవి కూడా అంటే కొన్ని వాళ్ళకి ప్లేస్ లేదని. ఓకేనా? ఓకే. ఓకే చెప్పు. మై నేమ్ ఇస్ వేదవ్యాస్ అని చెప్పు. మై నేమ్ ఇస్ వేదవ్యాస్. మై హోమ్. I am studying. I am studying in 3rd class. I am studying 3rd class. Okay. చెప్పు. చంద్రవర్ధన్ ఇటు చూసి చెప్పు. My name is Chandra. I am studying. I am studying 1st class. 1st class. నేను Where you are studying? ఇది తీసేసి మళ్ళీ పెడుతున్నాము మంచిగా లేదని. ఇది ఊడిపోయిందని మళ్ళీ ఇట్లా వేస్తున్నాము. దీంట్లో పోస్తున్నాము. ఏ చినిగిపోయిందని? ఆ కవర్ చినిపోయిందని దీంట్లో పోస్తున్నాము. ఓకే. ఓకేనా? ఇంకేమైనా ఉందా? ఇంకా ఉంది అండి. ఇంకా ఉందా? ఓకే. ఇది అంతా ఆ కవర్ నుంచి దీంట్లో పోస్తున్నా. అనే గిన్నె చాలా. ఓకే. చాలు. పోలీస్ స్టేషన్ వాళ్ళది పోతులు ఇంట్లోకి. ఎందుకంటే ఆకలి వేస్తుంది కదా, అందుకే. గన్ను ఎందుకు పెట్టినా? ఓకేనా? ఓకే. చూసి